హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చికెన్ నగ్గెట్స్ మిరపకాయ బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్. ఫ్రెండ్స్, మా ప్లేట్లు అయితే కొన్ని చికెన్ నగ్గెట్స్, కొన్ని మిరపకాయ బజ్జీలు అయితే ఉన్నాయి. వెజ్ నాన్ వెజ్ అనమాట, కాంపిటీషన్ అనమాట ఈరోజు. అదే వాళ్ళ ఛాలెంజ్. ఈ చికెన్ నగ్గెట్స్ మిరపకాయ బజ్జీలు మా ముగ్గురులో ఎవరైతే పూర్తిగా తింటారో, మళ్ళీ ఎవరైతే పూర్తిగా దీన్ని ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫస్ట్ వచ్చినట్లు. లాస్ట్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఎప్పట్లాగే పనిష్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో చాలా బాగుంటది. ఎందుకంటే ఈ చికెన్ నగ్గెట్స్ ఇప్పుడే మేము చూడటం, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో కానీ తెలీదు. దాంతో పాటు ఈ మిరపకాయ బజ్జీలు తింటాం. ఈ మిరపకాయ బజ్జీల్లో కారంగా ఉంటదేమో, బయట బండి దగ్గర నుంచి తెప్పించుకున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసినప్పుడు ఈ మిరపకాయ బజ్జీలు కారంగా ఉంటే మా ముగ్గురులో ఎవరి ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. అందుకని మా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. ఈ మిరపకాయ బజ్జీల్లో కారం ఉందో లేదో తెలీదు, తింటే గానీ తెలీదు. ఓకే, మా వీడియో మీరు చూస్తూ ఉండండి. మేమైతే ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, రెడీ నా ఛాలెంజ్ కి? రెడీ. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఫ్రెండ్స్, మంటగానే ఉన్నాయి ఫ్రెండ్స్. బజ్జీ మిరపకాయలు కాదు, నార్మల్ మిరపకాయలే. నోటితో మంటగానే ఉంది. శివానికి అయితే కళ్ళ మీద నీళ్ళు కానొస్తాయి చూడండి. అది బజ్జీ మిరపకాయ. ఫ్రెండ్స్, ఈ చిన్నగా ఉన్నాయి కదా, ఇవైతే మంట మిరపకాయలు. ఎంత మంట పడుతున్నాయో. ఇవైతే మంట కాదు, బజ్జీ మిరపకాయలు ఇవైతే. ఇవైతే మంట పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంత మంట ఉంటాయి అనుకోలేదు, బయట కొట్టులో బాగుంటాయి అనుకున్నా. చివర్లో మంట పడుతుంది. ఫ్రెండ్స్, ఈ చికెన్ నగ్గెట్స్ అనేది మేము ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. బాగుంది ఇది టేస్ట్. అది బాగుంది. నిదానంగా తింటేనే మంట పడుతుంది ఫస్ట్.
మంటగా ఉందా? మంటలేదులే కదా. అది అప్పుడు బజ్జీలు రెండే ఉన్నాయి. వీళ్ళందరూ కొత్త ఫ్రెండ్స్ మూతంతా మంట పుట్టేస్తుంది. శ్రీవాణి అయితే కింద డాన్స్ వేస్తుంది కాళ్ళతో. నేను మాట్లాడుతున్నాను. అయితే బజ్జీలు అయిపోయినాయి. ఈ మూడే ఉన్నాయి, చికెన్ నగ్గెట్. మంట పడుతున్నావు కదా. అది చికెన్ దగ్గర ఓకే. నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్. ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే బజ్జీలు అసలుకి అయిపోలే. ఈ చికెన్ నగ్గెట్స్ కానీ ఒక్కటి కానీ తినలా. అది కొద్దిగా ఇది కొద్దిగా తిన్నాను. రకరకాలుగా ఉంది. సరిగా తినండి. నగేట్స్ మంటలేవు. ఇవన్నీ కళ్ళు మీద నీళ్ళుగానే వస్తాయి. కళ్ళు ఎర్రగా అయిపోయి తింటాం ఆపేసేసరికి ఇంకా మంట ఎక్కువైపోయింది.
ఇది మా ఫేస్ లో నేను వెళ్ళాను. ఇలా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇద్దరికి. ఫ్రెండ్స్ చూసారు కదా మా ఛాలెంజ్. మా ముగ్గురులో కన్నా నేనే ఫస్ట్ తిన్నా మిరపకాయ బజ్జీలు, చికెన్ నగ్గెట్స్ అయితే పూర్తిగా తినేసాను. శ్రీవాణి అయితే మిరపకాయ బజ్జీ ఒకటి ఉంది, సగం ఉంది. మళ్ళా ఈ చికెన్ నగ్గెట్స్ అనేవి 5 ఉండిపోయినాయి. శ్రీవాణి ఓడిపోయింది. మనీషా కూడా మిరపకాయ బజ్జీలు మొత్తం తినింది. చికెన్ నగ్గెట్స్ అనేవి 3 మిగిలిపోయినాయి. మనీషా గాని ఓడిపోయింది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో అయితే ఫస్ట్ నేనైతే గెలిచాను. వీళ్ళిద్దరికైతే పనిష్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మా ఛాలెంజ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో అయితే మిరపకాయ బజ్జీలే కదా ఏముందులే తిందాంలే అనుకున్నా, కానీ మిరపకాయ బజ్జీలు అయితే చాలా మంటగా ఉన్నాయి. ఇంకా ఏమైనా ఈటింగ్ ఛాలెంజ్లు అయినా ఊరక తింటా కూర్చున్నారు అని అనుకుంటున్నారేమో, ఆ తినేదే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరొక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.